అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలుసుకోవడానికి వచ్చాం. ప్రతి మనిషి జీవితంలో కోరుకునేది అందరూ కూడా హెల్త్, వెల్త్, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కోరుకుంటారు. ఆ ఆరోగ్యాన్ని ఏ రూపంలో ఎలా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం అంటే ఐశ్వర్యం అక్కడే ఉంటుందంటాం. అలాగే దాంతోపాటు రిలేషన్స్ కూడా చాలా ముఖ్యమని చెప్పి మన సాయిలక్ష్మి మేడం చెప్తున్నారు. ఆ సాయిలక్ష్మి మేడం గారి దగ్గర వచ్చి పూర్తిగా దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా తెలుసుకుంటున్నాం. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది కాబట్టి ప్రతి వారం కూడా ఎపిసోడ్ రూపంలో మీ అందరికీ అందిస్తుంటాం. ఎవరైనా ఇట్లా మీ సతీష్ శెట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే కనుక మరిన్ని వీడియోలు మీకు అందరికీ కూడా వస్తాయి. నమస్తే అండి, నా పేరు సాయిలక్ష్మి. ఆమె ట్రైనర్. ఆమె ఫ్రమ్ ఆల్ ఇండియా యోగ విద్య ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్స్ ట్రస్ట్ ఫ్రమ్ తిరుపతి అండి. అండ్ నేను ఇప్పుడు మీకు మన ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ ఫిజికల్ బాడీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, దీని ఇన్ఫ్లుయెన్స్ ఫిజికల్ బాడీ మీద ఎలా ఉంటుంది, ఆ ఎనర్జీ బాడీనే మనం ఆరా అని కూడా అంటాము. ఏదైనా ఒకటి ఫిజికల్ బాడీలో ఉంటే అది ఎనర్జీ బాడీలో కూడా సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. వైస్ వర్సా ఎనర్జీ బాడీలో ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉంటే ఫిజికల్ బాడీలో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎట్లా అంటే, రేపు ఫీవర్ వస్తుంది నాకు అని ముందు రోజు మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే, మీ బాడీలో ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. అలా అని మనం ఈరోజు థర్మామీటర్ పెట్టుకొని రీడింగ్ చూస్తే మనకు థర్మామీటర్లో రీడింగ్ చూపించదు. బట్ మన ఫిజికల్ బాడీ ఎక్స్పీరియన్స్ అవుతుంది రేపు ఫీవర్ వస్తుంది అని. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే, ఫిజికల్ బాడీలో కొన్ని డిస్కంఫర్ట్స్ ఉంటుంది. దీనికి మూల కారణం ఏంటి అంటే, మన ఎనర్జీ బాడీలో ఫీవర్కి సంబంధించిన ఎలిమెంటల్స్ అన్నీ వచ్చి 1 డే ముందే స్టే చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎలిమెంటల్స్ ఎనర్జీ బాడీని టచ్ చేస్తుందో అప్పుడు ఫిజికల్ బాడీ కూడా దాని రిఫ్లెక్ట్ అయ్యి దాని ఎనర్జీ వాళ్ళకి ఫిజికల్ బాడీలో డిస్కంఫర్ట్ ఉంటుంది. అప్పుడు ఫిజికల్ బాడీలో కూడా ఈ చేంజెస్ వస్తుంది. అదేవిధంగా జలుబు వచ్చినా, థ్రోట్లో ఇన్ఫెక్షన్ వచ్చినా వీళ్ళు ముందు రోజే ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎప్పుడైతే ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ అవుతుందో అప్పుడు వీళ్ళు ఫిజికల్గా వీళ్ళు ఎఫెక్ట్ అయితే థర్మామీటర్కి రీడింగ్ తెలుస్తుంది. అంతవరకు థర్మామీటర్ రీడింగ్ తెలియదు. ఇదే క్యాన్సర్ కూడా ఒక 6 months వరకు ఫిజికల్ బాడీ సఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు టెస్ట్లకు వెళ్తారు, బట్ డాక్టర్ ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటే అది మెటీరియలైజ్ అవ్వదు ఫిజికల్ బాడీలో. ఆరాలోనే దానికి సంబంధించిన ఎలిమెంటల్స్ అన్నీ స్టే చేస్తాయి. ఎప్పుడైతే ఆరా నుంచి ఫిజికల్ బాడీలో ఇది ఇంపాక్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫిజికల్ బాడీలో వీళ్ళు డాక్టర్ చెకప్స్ అవ్వచ్చు, మెషినరీకి దొరుకుతుంది. అంతవరకు వీళ్ళు ఐడెంటిఫై చేయలేరు సో అండ్ సో రీజన్ అని వల్ల ఈ సఫరెన్స్ ఉంటుంది అని. సో ఇది ఎనర్జీ బాడీ గురించి. అయితే చక్రాస్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఎలాగ ఈ ఫిజికల్ బాడీని కంట్రోల్ చేస్తుంది, ఇలా ఎనర్జీ బాడీలో ఏదన్నా వచ్చి చేరి ఎలిమెంటల్స్ కాజింగ్ ఇంపాక్ట్ టు ద సో అండ్ సో రీజన్స్ అని చెప్తే ఎలా మనం వీటి నుంచి ఓవర్కమ్ చేసుకోవచ్చు అంటే, వి ఆల్ నో అబౌట్ చక్రాస్. అంటే వేదిక్ స్క్రిప్చర్స్లో అవ్వచ్చు, లేదు అంటే మన యోగా క్లాసెస్లో అవ్వచ్చు, 7 చక్రాస్ గురించి చెప్తారు, షట్చక్రాసు అని. బట్ ఇక్కడ మన హీలింగ్లో మన గ్రాండ్ మాస్టర్ 7 చక్రాస్తో పాటు మరొక 4 చక్రాస్ని యాడ్ చేసి మేజర్ చక్రాస్ 11 చక్రాసు. ఈ 11 చక్రాస్ మేజర్ చక్రాస్ అయితే మినీ చక్రాస్, మైనర్ చక్రాస్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవ్రీ 2 inches కూడా మన సిస్టంలో చక్ర ఉంటుంది. అయితే చక్ర చేసే పని ఏంటి అంటే, ఎనర్జీని ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఎనర్జీని తీసుకుంటుంది బయట నుంచి, అండ్ యూజ్డ్ అప్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి అగైన్ మళ్ళీ ఇట్ గివ్స్ బ్యాక్ టు ద యూనివర్స్. ఇది చక్ర పని. చక్ర అంటే అది రొటేట్ అవుతూ ఎనర్జీని తీసుకుంటుంది అండ్ రివర్స్లో తిరుగుతూ ఎనర్జీని బయటికి పంపించేస్తుంది. ఏ ఎనర్జీని బయటికి పంపిస్తుంది? యూజ్డ్ అప్ ఎనర్జీ విచ్ ఈజ్ నాట్ గుడ్ టు ద సిస్టమ్. వీ కెన్ సే నెగిటివ్ ఎనర్జీ. ఇది చక్ర పని. ఈ చక్ర ఎప్పుడైతే ఆ పని ప్రాపర్గా చేయలేకపోతుందో అప్పుడు మాల్ ఫంక్షన్ అయితే ఆ పర్టికులర్ ఫిజికల్ బాడీలో ఈ ఆర్గాన్స్లో ప్రాబ్లం అవుతుంది. ఈ 11 మేజర్ చక్రాస్ వాటి లొకేషన్స్లో అవి ఎక్కడుంటాయి, ఏ చక్ర పని ఏంటి, ఇవి
తెలుసుకొని మనకి సిస్టంలో ఏ చక్ర ఏ ఆర్గాన్స్ని కంట్రోల్ చేస్తుంది, ఏ ఆర్గాన్లో ప్రాబ్లం వస్తే ఏ చక్ర అని మనం హీల్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మీకు 2 days సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో మీకు కంప్లీట్గా ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, ఆరా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇవి చెప్తూ, చక్రాస్ గురించి వాటి లొకేషన్స్ గురించి చెప్తూ, ఏ చక్ర మాల్ ఫంక్షన్ అయితే ఏ ప్రాబ్లం అవుతుంది చెప్తూ మీ ఆరోగ్యాన్ని మీరే మీ ఇంట్లో ఉండి ఎట్లాంటి కండిషన్లో ఉన్నా కూడా ఈవెన్ రీజనరేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్గాన్స్ ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు ఫ్రమ్ ద సెల్యులర్ లెవెల్. ఇలాగ మనం మన సిస్టమ్ని ఆరోగ్యంగా ఆనందంగా పెట్టుకోవచ్చు. మన ఇంటెస్టైన్స్లో ఎవ్రీ 2 inchesకి ఒక చక్ర ఉంటే ఎవ్రీ సెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ చక్ర ఇది మనకి గ్రాండ్ మాస్టర్ చెప్పారు. సో మన బాడీ అంతా కూడా ఎవ్రీ సెల్ హ్యాస్ అ చక్ర అండ్ ఎవ్రీ టైం అది ప్రాణాన్ని తీసుకుంటుంది, ప్రాణాన్ని యూజ్ చేసిన ప్రాణాన్ని బయటికి విడిచిపెడుతుంది. ఇది ఆటోమేటిక్గా ఏమి మనం సంకల్పం చేయకుండానే దానికి అదే జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అలా జరగదో అప్పుడు ఫిజికల్ బాడీలో ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు మనం 11 చక్రాస్ అని చెప్పుకున్నాం. ఆ 11 చక్రాస్ ఏంటి, మేజర్ చక్రాస్ అంటే ఒకటి బేసిక్ చక్ర, దాన్ని మనం మూలాధార చక్ర అని కూడా చెప్పుకోవచ్చు. 2 స్వాదిష్టాన చక్ర, 3 మణిపూరక నావెల్ చక్ర, 4 సోలార్ ప్లెక్సస్ చక్ర, 5 హార్ట్ చక్ర, 6 థ్రోట్ చక్ర, 7 ఆజ్ఞా చక్ర, 8 ఫోర్ హెడ్ చక్ర, 9 క్రౌన్ చక్ర, 10 స్ప్లీన్ చక్ర, 11 మ్యాంగ్మైన్ చక్ర, బ్యాక్ ఇన్ బిట్వీన్ ద కిడ్నీస్ ఉంటుంది ఆన్ ద స్పైన్. ఇవి 11 మేజర్ చక్రాస్. ఇవి మన బాడీని మన తాలూకా ఏ చక్ర ఏ ప్లేస్లో ఉంటుంది, ఏ చక్ర ఏ ఆర్గాన్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నది మనం తెలుసుకుందాం.